మున్నేరు సృష్టించిన విధ్వంసంతో ఖమ్మం జిల్లా రైతాంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వందల ఎకరాలలో ఇసుక మేటలు వేసింది. మున్నేటి విలయం రైతన్నలకు గుండె కోతని మిగిల్చింది. గతంలో ఎన్నడూ చూడని ప్రకృతి విధ్వంసం చూశామంటున్నారు అన్నదాతలు. మున్నేరు వరదలో సర్వం కోల్పోయిన రైతన్నల దయనీయ స్థితిపై ఏబిఎన్ స్పెషల్ రిపోర్ట్. ఖమ్మం జిల్లాలో రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మరికొద్ది రోజుల్లో చేతికి వస్తుందనుకున్న పంట వరద పాలవడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతాల్లోని ఏ గ్రామానికి వెళ్లినా వరద సృష్టించిన విలయం కనిపిస్తోంది. నిన్నటి వరకు పచ్చగా కళకళలాడిన పంట చేలల్లో నేడు ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. 100 ఏళ్లలో ఎన్నడూ ఇంతటి నష్టం చూడలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 339 కోట్ల పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మొత్తం 53,528 మంది రైతులు 79,914 ఎకరాల్లో పంట నష్టపోయారు. 18,375 మంది రైతులు 31,110 ఎకరాల్లో పత్తి, 4,017 మంది అన్నదాతలు 5,942 ఎకరాల్లో మిర్చి పంటను నష్టపోయారు. పత్తి పంట ఏమాత్రం పనికి రాకుండా పోయింది. ఈ భూములన్నీ కూడా నిన్నటి వరకు పచ్చటి పంటలతో కలకలైన భూములు, ఏడాదికి 2 పంటలు పండే సారవంతమైన భూములు. ఈ భూములన్నీ నేడు ఎందుకు పనికిరాకుండా పోయాయి? మున్నేటి విలయానికి ఈ భూములు మట్టి దిబ్బలుగా మారిపోయాయి. వందల ఎకరాల్లో ఈ విధంగా ఇసుక మేటలు వేశాయి. పచ్చని పంటలు పండే భూములు నేడు ఇసుక మేటలతో బీడు భూములుగా మారిపోయాయి. ఎందుకు పనికిరాకుండా పోయాయి? మున్నేరు సృష్టించిన విధ్వంసానికి రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ఎకరానికి 50,000 పైగా పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట వరద పాలైందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వ సహాయం కోసం కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. మున్నేరు ఉగ్ర రూపానికి పరివాహక ప్రజలు సర్వం కోల్పోయారు. ఎన్నో ఇళ్లు, భూములను మున్నేరు వరద తనలో కలిపేసుకుంది. మున్నేరు వరద రైతులను, నిరుపేదలను నిరాశ్రయులుగా మార్చేసింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు సైతం నీట మునిగి అన్నదాతలను నష్టాల ఊబిలో నెట్టేసింది. మున్నేరు ఉగ్ర రూపాన్ని 100 సంవత్సరాల్లో మునుపెన్నడూ చూడలేదని, ఇప్పుడే ఇంత ప్రమాదాన్ని చూశామని ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నరసింహారావు, మాది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు నియోజకవర్గం కోక్యతండ గ్రామ వాసిని. నేను 3 ఎకరాలు సొంత భూమి, ఇంకో 6 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి పొలం వేశాను. ఇప్పుడు వరి పొలానికి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము. మొత్తం వరి పొలం ఇసుక మేట వచ్చేసి బురదతోటి పూర్తిగా 2-3 అడుగులు నేల మట్టం అయిపోయింది. అలాగే మిర్చి తోటకి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము. అది మొత్తం చెట్లు మొత్తం ఎర్రబారిపోయి చనిపోయినాయి. అదేవిధంగా పత్తి కూడా మొత్తం ఎర్రబారిపోయి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము. కాబట్టి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాము. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి రైతాంగం తరఫున చెప్తా ఉన్నాను, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోండి. అయితే ఇక్కడ మాది సొంతం పొలం 2 ఎకరాలు ఉంది పట్ట. ఆ 2 ఎకరాలు వేసిన 2 ఎకరాల పొట్ట మొత్తం వడ్డీ తీసుకొచ్చి కష్టపడి అన్ని రకాలు చేసినాక తీరే వచ్చిన తర్వాత ఇప్పుడు పొలం చేతికి వచ్చే టైంలో వచ్చింది, వరద వచ్చింది, మొత్తం కొట్టకపోయింది సార్. ఒక 2 ఎకరాలు కౌలు చేసినాం. ఆ కౌలు పోయేటట్లేదు, తీరేటట్లేదు. ఇప్పుడు మేము ఏం చేయాలో మాకు ఆధారు లేకుండా అయిపోయింది సార్. ఇసుక మేటలు చూడబోతే ఈ విధంగా ఉన్నాయి. మేము ఒక 100 ఎకరాలు దగ్గర 1,000 ఎకరం పోయింది. ఇప్పుడు మొత్తం ఇసుక మేటలు అయింది. ఈ ఇసుక మేటలు ఎత్తిపోయటం, మళ్ళీ ఈ పొలాన్ని ఎట్ట సాగు చేయాలి, ఏం చేయాలి, ఈ పొలం ఎట్ట చేతికి వస్తుంది, మాకు ఎటు గుండెలు ఆసిపోతున్నాయి. మేము తట్టుకోలేక ఇతను మా పరిస్థితి ఎట్టుంది. మీరు మీ ప్రభుత్వం ఎట్లా చేసి మాకు దయ ఉంచి మాకు ఈ కష్టాలలోనూ మాకు ఈ సాగు చేయడానికి ఏదన్నా ఆదుకునేటట్టు ఉండాలి అని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మేము 2 ఎకరాల పొలం వేసినామండి. చేసినాక తీరా నోటికాడికి వచ్చేటప్పుడు ఇట్ట గొట్టపోయి ఉసుక మేటలు పెట్టినాయండి. ఇవన్నీ తీయాలంటే మాకు చాలా ఖర్చులు అవుతున్నదండి. దయచేసి మమ్మల్ని ఆదరించండి. మేము పొలం నాటు పెట్టినామండి. ఈ ఉసుక మేటలు పెట్టినాయి. ఉసుక మేటలు తీయటానికి కూడా మా వల్ల కావట్లేదు. బ్యాంకులలో తాళ్ళు కూడా పెట్టి మేము అప్పులు తీసుకొచ్చి ఈ సర్వే ఇవన్నీ చేసేవారికి తీర వచ్చేవారికి మాకు ఈ తీరు వచ్చినాయండి. మమ్మల్ని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలండి. దయచేసి మా కష్టాలు ఇస్తారేయాలండి. 4 ఎకరాలు కౌలు చేసిన, 2 ఎకరాలు సొంతం చేసిన సారు.
మొత్తం కొట్టకపోయింది. ఈ ఇసుక మేటలు పెట్టింది. ఈ చేయడానికి చాలా ఖర్చు అయింది సారు. మళ్ళీ పైపెచ్చి ఇప్పుడు తీర నోటికాడికి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు వరదలు పడి మొత్తం ఇసుక మేటలు పెట్టి మొత్తం ఎటు భయంకరంగా అయిపోయింది. మా బతికేందో మాకు ఎటు అర్థం కాకుండా అందరిని కూడా ఆదుకొని మమ్మల్ని అందరిని కూడా ఆదరించి మాకు మేలు కొలుపుతారని మాయా నీకు మేము ప్రార్థన చేసి మరీ మేము దేవుణ్ణి ప్రార్థన చేసినట్టుగా మీకు కూడా చేస్తున్నామని మరి చెప్తున్నాం సార్. 100 కిలోమీటర్ల మేర ఆయా నియోజకవర్గాల పరిధిలో మున్నేరు పరివాహక ప్రాంతం ఉంది. మున్నేరు వరద ఉధృతి కారణంగా ఎన్నో వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇసుక మేటలతో మట్టి దిబ్బలు వేసి పూర్తి స్థాయిలో రైతులను వరద ముంచేసింది. రైతులు ఆరుగాలం కష్టించి సాగు చేసిన వరి, మిర్చి, పత్తి, పెసర, మొక్కజొన్న పంటలు పూర్తిగా వరద ఉధృతికి అంచనాలకు అందనంత నష్టం జరిగింది. ఖమ్మం జిల్లాలో 70,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పూర్తి స్థాయిలో వ్యవసాయ అధికారులు పంటలను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులకు ధైర్యం చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో పర్యటించారు. రైతులకు ధైర్యం చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటుందని అన్నదాతలకు ధైర్యం చెప్పారు. ముంపు ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన మంత్రుల కాళ్ల మీద పడి రైతులు తమకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మేము 4 ఎకరాల పొలం నాటేసినాం. మొత్తం ఇసుక మేట పెట్టి అస్సలు ఒక్క కర్ర లేకుండా పోయిందండి. మరి మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. పెద్ద రాళ్ళు, గుండ్లు, ఇసుక మొత్తం కొట్టకొచ్చి ఆ పొలంలో ఆగింది. మరి అది ఎత్తియటానికి కూడా మాకు తాకత లేదండి. మేము బ్యాంకులో ₹1,00,000 అప్పు తెచ్చి ఆ పొలం నాటు పెట్టినాం. ఇంతవరకు కూడా ఏమైనా మాకు ఆదేరు లేదు. దానివల్ల మేము చాలా కుంగిపోయినాం సారు. మీకు అందరికీ నమస్కారం. మా ఆరోగ్యాలు కూడా బాగలేవు. మీ ప్రభుత్వం అంతా మమ్మల్ని ఆదుకోవాలి సారు. మా పొలాలు చూడండి, మీరు వచ్చి చూసినట్టునే ఉండాలా. నేను మంచి గుమ్మడి 3 ఎకరాలు వేసాను, బూడిద గుమ్మడి 3 ఎకరాలు వేసాను. 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను మంచి గుమ్మడికి. ఈ దున్నుడు కూళ్ళు అయితే గింజలు అయితే మొత్తం దగ్గర 60-70 వేలకు సుమారు ఖర్చు వచ్చింది. బూడిద గుమ్మడికి కూడా సేమ్ ఒక 60,000 ఖర్చు వచ్చింది. అందుతోటి పెసర ఒక 4 ఎకరాలు వేసాను, కంది పెసర. అది కూడా పూర్తి దశ పంట చేతికొచ్చింది. చేతికొచ్చిన పంట తీరా మార్కెట్ తరలించే తరుణంలో ఇలా అధిక వర్షాలు 20 రోజులు కురుస్తున్న వల్ల పంట బాగా నష్టం అయిపోయింది పూర్తిగా. సిరికపల్లి ఉపేంద్రనండి నా పేరు. నర్సలు కూడా 4 ఎకరాల పొలం వేసినాం. 1,00,000 2 లక్షల దాకా పెట్టి మొత్తం నీట మునిగి మొత్తం మెట్ట వేసింది. మొత్తం ఇసుక అంతా తేలింది. మాది ఎకరానికి 50,000 చొప్పున పెట్టుబడి పెట్టి నష్టపోయినండి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కనీ విని ఎరగని రీతిలో వరదలతో ఇంత నష్టం జరగడం ఇదే మొదటిసారి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1 ఎకరాకు 50,000కు పైగా పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశామని, మున్నేటి వరదకు సర్వం కోల్పోయామని రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో పంటలు వచ్చాయని, అప్పులు తీరుతాయని ఆశతో ఉన్న తమకు ఊహించని విపత్తు నిలువునా ముంచేసిందని అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. చూశారు కదా ఖమ్మం జిల్లాలో నీట మునిగి ఎందుకు పనికిరాకుండా పోయిన పంటలను. ఖమ్మం జిల్లాలో రైతాంగం కంటతడి పెడుతున్నాడు. 100 ఎకరాలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. 70,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. రైతాంగం సర్వం కోల్పోయారు. ఎందుకు పనికిరాకుండా పోయిన పంటలను చూసి గొల్లుమంటున్నారు. తమను ఆదుకోవాలని ఆశగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో శ్రీధర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఖమ్మం.